అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇష్యూ బయటకు వస్తోంది. ఇప్పుడు ట్రైన్ కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే రాత్రి 12 గంటలకి ఆయన రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కే ప్రయత్నం చేశారు, అర్ధరాత్రి 1:20 తాడిపత్రి 1:20 భార్యకు మొబైల్ కు ఇతను ఒక మెసేజ్ కూడా చేశాడు. భార్యకు 4 సార్లు కాల్ చేశాడు. కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోతే డిస్కంఫర్ట్ గా ఉంది నాకు అని చెప్పి ఇంగ్లీష్ లో ఒక వాట్సాప్ మెసేజ్ ని సతీష్ కుమార్ తన భార్యకు పంపించే ప్రయత్నం చేశారు. రైలు ఎక్కిన కాసేపటికే భార్యకి కూడా 4 సార్లు కాల్ చేశాడు. కాల్ చేసిన తాను అర్ధరాత్రి కావడంతో 1 గంట ప్రాంతం కావడంతో ఆమె చూసుకోలేదు. అయితే ఈ సంఘటన ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి వెళ్ళడానికి, అంటే తిరుపతిలో నిన్న ఎంక్వైరీ ఉంది, రెండోసారి ఎంక్వైరీకి పిలిచారు. రెండోసారి ఎంక్వైరీకి పిలిచినప్పుడు అక్కడికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొదటి ఎంక్వైరీలో కూడా మొదటిసారి పిలిచినప్పుడు కూడా అక్కడ కొంతమంది ప్రైవేట్ గా ఉన్న కొంతమంది అధికారులు సతీష్ కుమార్ మీద కొంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి కొంత ఈ కేసుకు సంబంధించి వ్యవహారం మీద ఇట్లా చెప్పాలి అని కొంత ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా అతనికి ఫ్రెండ్స్ గా ఉన్న కొంతమంది అధికారులు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది అధికారులు తేల్చాలి. బట్ ఇప్పుడు జరిగిన ఈ సతీష్ కుమార్ కి సంబంధించిన మృతదేహంలో ఇది నిజంగా సతీష్ కుమార్ ని మర్డర్ చేశారా, లేదు ఎవరైనా వెనక నుంచి కొడితే ఆయన రైల్వే మీద నుంచి పడిపోవడం జరిగిందా, లేదు రైల్వే చదువుతున్న రైల్లో నుంచి ఆయన దూకే ప్రయత్నం చేశారా? అంటే గడిచిన 4 రోజులుగా ఈ సందర్భంగా పలువురితో కొంత మానసిక ఒత్తిళ్లకి ఉన్నానని చెప్తున్న సతీష్ కుమార్ ఇదే జరిగిందా, లేదు నిజంగా ఈ కేసు వెనకాల ఏదైనా కుట్ర జరిగిందా? ఈ కుట్ర అంటే ఇతన్ని మర్డర్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించారా? రైల్వే శాఖలో ట్రైన్లో అంటే రాయలసీమ ఎక్స్ప్రెస్ కి ఎక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు A2లో అతను ఎక్కే ప్రయత్నం, A2 బోగీలో అతను ఎక్కి వెళ్ళినట్టుగా కొంత సమాచారం అందుతోంది. అంటే తిరుపతికి వెళ్ళిన పరిస్థితి అయితే చూశారు. సో అటువంటి సందర్భంలో జరుగుతున్న ఈ వ్యవహారంలో రైలు ఎక్కిన కాసేపటికే అతను అంటే బేసిక్ గా తాడిపత్రి నుంచి తిరుపతికి మామూలుగా ఈ ట్రైన్ లో ఎక్కేటప్పుడు కూడా బహుశా అది ఇంచుమించుగా 1.5 hour 2 hours లోనే తిరుపతి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ 1.5 గంట సమయంలో తను ప్రయాణం చేస్తున్న 1.5 గంట సమయంలో ఏం జరిగింది అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూడాలి. ఇప్పుడు వివిధ కథనాలు వస్తున్నాయి, వివిధ సమాచారం వస్తుంది, ఎవరు తోచినట్టుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బట్ పత్రికల్లో కావచ్చు, మీడియా కథనాలు కూడా డిఫరెంట్ వర్షన్స్ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే అసలు కథ ఏంటి, దీని వెనకాల జరిగిన అసలు వాస్తవ ఏంటి అంటే, ఒక ఏబిఎస్ స్థాయిలో ఉన్న అధికారి బేసిక్ గా తాను చెబితే ఆ కేసుని మాఫీ చేసే పరిస్థితి ఉంటుందా, లేదు ఏబిఎస్ఓగా ఉన్న విజిలెన్స్ లో అధికారిగా ఉన్న దీనికి అప్పుడు విజిలెన్స్ అధికారిగా సిబిఎస్ఓగా ఉన్న అధికారి ఎవరు, ఆ అధికారి ఆయన సలహా లేకుండా సతీష్ కుమార్ ఇద్దరిని ఒప్పించే ప్రయత్నం చేయగలడా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు బేసిక్ గా ఒక ఎస్పీ స్థాయి, అంటే తిరుమల విజిలెన్స్ వింగ్ కి కూడా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అని ఉంటారు. విజిలెన్స్ ఆఫీసర్ చీఫ్ ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉంటారు, లేదు ఏఎస్పీ స్థాయి అధికారి ఉంటారు. అటువంటి స్థాయి అధికారి చెబితేనే అక్కడ మొత్తం కూడా కంట్రోల్ విజిలెన్స్ కావచ్చు, విజిలెన్స్ కేసుని కట్టాలన్నా, లేకపోతే విజిలెన్స్ లో కేసుని మాఫీ చేయాలన్నా, లేదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి వచ్చి ఆ కేసుని కోర్టు ముందు పెట్టి దాన్ని చేయాలన్నా అంత ఈజీ ఆషామాషిగా జరగదు. అంటే సతీష్ కుమార్ అంత సీరియస్ గా ఆ కేసుని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారా, లేదు సతీష్ కుమార్ కి ఈ కేసుని విజిలెన్స్ ఉన్నతాధికారులు చెప్పకుండా ఈ కేసుని సొంతంగా చేసే ప్రయత్నం చేశాడా, అప్పుడున్న చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ప్రమేయం ఉందా లేదా అనే చర్చ కూడా జరగాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన వ్యవహారం ఏంటి అనేది. అయితే ఇప్పుడు దాకా ఆ చర్చ పోవట్లేదు అనేది తిరుపతిలో ఆ సమయంలో పనిచేసిన కొందరు అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఏదేమైనా ఈ కేసుని కొంత సీరియస్ గానే తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు పోలీసులు ఒత్తిడికి సతీష్ కుమార్ చనిపోయాడా, లేకపోతే విచారణ ఒత్తిడి తట్టుకోలేక అతను మరణించాడా? రెండవది, జరిగిన వ్యవహారంలో కంప్లీట్ గా దీని వెనకాల ఏదైనా హత్య ఉందా, నిజంగా వెనకాల తలకి
తగలడం వల్ల ఎవరైనా మర్డర్ చేసి అక్కడ వదిలేసే ప్రయత్నం చేశారా? ఈ రెండు అంశాలని గమనించాల్సిన పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే సిఐడి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్, అలాగే డిఐజీ షిమోషి, తర్వాత వీళ్ళతో పాటు ఎంక్వైరీ సమయంలో కూడా కొందరు ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు లాయర్లు అక్కడ ఉండి అతను మానసిక ఒత్తిడి చేశారనే ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే పోలీస్ శాఖలో ఈ చర్చ కొంత ఇంటర్నల్ గా జరుగుతుంది. ఇది అఫీషియల్ గా జరగడం లేదు. చాలా ఇంటర్నల్ గా అతని మీద ఒత్తిడి చేసేదానికి అతను కొంత అక్కడున్న ఒక ప్రముఖ లాయర్, ఒక న్యాయవాది అనే వ్యక్తి, ఈ కేసుకి సంబంధించి లేని వ్యక్తి కొందరు అతన్ని ఎట్లంటే అట్లా మాట్లాడారనే ఒక చర్చ కూడా జరుగుతోంది. బహుశా అది పోలీసుల అనుమతితో జరిగిందా, ఒక డీజీ స్థాయి ముందు జరిగిన వ్యవహారంలో జరిగిందా అనేది కూడా చూడాలి. మరి దీన్ని ఎలా డిపార్ట్మెంట్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో తెలియదు. బట్ కానీ ఈ వ్యవహారంలో సతీష్ కుమార్ చనిపోవడం, ఒక అధికారి చనిపోవడం, అది సూసైడ్ చేసుకున్నాడా లేకపోతే హత్య జరిగిందా? ప్రాథమికంగా పోలీసు అధికారులు లేదు కొంత సమాచారం మనకి అందజేస్తున్నారు. ఇది మర్డర్ లాగానే తెలుస్తుంది, తలకి వెనకాల బాగా లోతుగా తెగింది అనేది. సో అట్లాంటప్పుడు ఎవరైనా అతన్ని చంపి రోడ్ల మీద, రైల్వే ట్రాక్ మీద వదిలేశారా? లేదు, బేసిక్ గా ఇప్పుడు మనకు అందుతున్న విజువల్స్ కానీ చూసుకుంటే గుత్తి రైల్వే తాడిపత్రి దగ్గరికి వచ్చేసరికి అక్కడ అతను వెహికల్ లో అంటే బైక్ లో రావడం, బైక్ లో స్టేషన్ దగ్గర బైక్ ఉండడం, ఇవన్నీ కూడా కొంత కనపడుతుంది. ఈ సందర్భంలో ఈ కేసుని చాలా సీరియస్ గానే చూసే పరిస్థితి కనపడుతుంది. కృష్ణమోహన్, మీరు ఒక్కసారి లైన్ లోనే ఉండండి. ఒక్కసారి రైట్, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లానాయుడు ఉన్నారు ప్రస్తుతానికి లొకేషన్ లో. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు ఒక పోలీస్ అధికారిని మరి ఆయన మానసికంగా కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఇలాంటి స్టెప్ తీసుకున్నాడా, లేకపోతే అలాంటి అధికారిని ఎవరైనా ప్లాన్ చేసి ఇలా చేశారా అన్న దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లకే నాయుడు గారు, చెప్పండి అసలు ఏంటి వాస్తవాలు ఏంటి? ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాడా, లేకపోతే ఎవరైనా వ్యక్తులు అక్కడ అతన్ని కలుసుకొని ఆయనని ఆ రైల్వే ట్రాక్స్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగిందా, లేకపోతే ఏంటి అసలు వాస్తవాలు ఏంటి ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్? ఎస్ కళ్యాణ్, మొత్తం మీద ఏదైతే ఉందో సతీష్ కుమార్ మృతి అనేది ఒక పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తను ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ లో వెళ్తూ సీసీ ఫుటేజ్ మనకు అందినటువంటి నేపథ్యంలో అక్కడ బైక్ కూడా పార్క్ చేసి అతను ట్రైన్ ఏదైతే ఉందో ట్రైన్ ఎక్కి తిరుపతికి బయలుదేరినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఆ తర్వాత జరిగిన అంశాలు అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆ టైంలో 1:20 సమయంలో కూడా 4 సార్లు భార్యకు ఫోన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అప్పుడు ఆ సమయంలో మా భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతోనే తను డిస్కంఫర్ట్ అనే ఒక ఇంగ్లీష్ లో కూడా ఒక మెసేజ్ టైప్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎందుకు డిస్కంఫర్ట్ అనేది చాలా యాంగిల్స్ లోనే, లేదంటే తను హెల్త్ ఇష్యూనా, లేదంటే ఈ కేసుకు సంబంధించా, లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి మరి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా సంఘటనా స్థలానికి కూడా చాలా టీములు కూడా ఇప్పటికే చేరుకున్నాయి అక్కడికి కూలంకషంగా. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు అయితే తల వెనుక భాగం పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినటువంటి సతీష్ కుమార్ కి సంబంధించి, ముఖ్యంగా ఒక చోట బ్రెయిన్ కు సంబంధించిన పీసులు కూడా ఒక చోట పడ్డాయి, తను బాడీ కూడా ఒక చోట పడింది. ఇటువంటివన్నీ కూడా పూర్తి కూలంకషంగా ఎంక్వైరీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మాత్రం ఈ టీములు చాలా పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకు ఇతను ఆత్మహత్యనా, హత్యనా, లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయా, ఇవన్నీ. ఎందుకంటే తన ఫోన్ అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఎవరెవరితో మాట్లాడారు అనేది కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా బంధువులు, ఎందుకంటే భార్యతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు క్రిమియేషన్ కార్యక్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ కుటుంబ సభ్యులతో ఇంతవరకు అయితే అధికారులు మాట్లాడలేదు. ఇంకా కాసేపు ఈరోజు సాయంకాలమా లేదంటే రేపు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే మాత్రం చెప్తున్నది ఒకటే, వారు మా అబ్బాయి అటువంటి పరిస్థితుల్లో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎటువంటి లేదు, ధైర్యంగా ఉండే వ్యక్తి కాబట్టి అతన్ని ఖచ్చితంగా మర్డర్ చేసి ఉంటారు అనేదే వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ యాంగిల్ ఎంక్వైరీ టీం అనేది అనేక యాంగిల్స్ లో కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికే రైల్వే
రైల్వే పోలీసుల దగ్గర నుంచి తాడిపత్రి పోలీసులకు కూడా కేసును బదలాయింపు చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్. కాబట్టి మరి ఈ పోలీసులు ఈ టీం సిఐడి చీఫ్ కూడా ఇక్కడికే వచ్చి మకాం వేశారు. ఇక్కడ నుంచి ఆపరేషన్ చేస్తున్నారు, మొత్తం అంతా టీములను అలాట్ చేస్తున్నారు. సంఘటన స్థలానికి కూడా ఇప్పుడే బయలుదేరారు. ఇక్కడ నుంచి వెళ్ళి వాట్ మొత్తం అంతా ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యం. అయితే మొత్తానికైతే అతను మెసేజ్ అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. డిస్కంఫర్ట్ అనేది ఏంటి, అసలు ఏం జరగబోతుంది? ఈ మరో కీలకమైన అంశం, తను బోగీలో ప్రయాణం చేస్తున్నటువంటి ఏదైతుందో ప్రయాణికులకు సంబంధించి వివరాలు ఇప్పటికే కూడా ఈ ఇన్వెస్టిగేషన్ టీం సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ గుంటకల్ దగ్గర నుంచి బయలుదేరినటువంటి టీం ప్రయాణికులు కావచ్చు, అంటే మధ్యలో ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యారా, ఇటువంటివన్నీ కూడా కులంకషంగా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే సతీష్ కుమార్ మృతి అనేది పలు అనుమానాలకి తావిస్తోంది. ఆత్మహత్య, హత్య, ఈ రకంగా అనేక రకాలుగా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏంటి ఈ అధికారులు ఇంతవరకు ముఖ్యంగా పిఎం రిపోర్ట్ కూడా ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. పిఎం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు, కానీ కాకపోతే దానికి గుండెకి సంబంధించినటువంటి ఇటువంటివన్నీ కూడా పూర్తి కూలంకషంగా రావాలంటే కనీసం 3 రోజులు పట్టే అవకాశం ఉందని హైయర్ డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాబట్టి అయితే ఈ ఎంక్వైరీ టీమ్స్ ఏం తేలుస్తాయనేది కాస్త వేచి చూడాల్సిన అంశమే. అయితే కాకపోతే ఇప్పటికిప్పటికైతే మాత్రం సతీష్ కుమార్ తరఫున అయితే మాత్రం వారి బంధువులు అయితే మాత్రం ఖచ్చితంగా ఇతన్ని మర్డర్ చేశారు ఒత్తిడి మేరకే, ఎందుకంటే అతను సాక్ష్యం చెప్తున్నాడు, ఎంక్వైరీ టీం వద్దకు వెళ్తున్నాడు, కాబట్టి రెండవసారి వెళ్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైన అంశాలు వారికి చెప్పే అవకాశం ఉంటున్న నేపథ్యంలోనే ఇతన్ని మర్డర్ చేశారని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అధికారులు ఈ టీమ్స్ అన్ని కూడా ఏం తేలుస్తాయనేది వేచి చూడాల్సిన అంశం. రైట్, చెల్లకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద 2023లో ఈ కేసు స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇనిషియల్గా వెంకటేశ్వర స్వామి హుండీ డబ్బుల్ని ఎక్కడైతే కలెక్ట్ చేసి ఎక్కడైతే డబ్బుల్ని లెక్కిస్తారో ఆ ప్లేస్నే పరకామని అంటారు. అదే చోట రవికుమార్ కొంతకాలంగా డబ్బులని ఆయన దొంగలిచ్చాడు. ఫారెన్ కరెన్సీ, ఎస్పెషల్లీ డాలర్స్ కావచ్చు, యూరోస్ కావచ్చు, మిగతా కంట్రీస్కి సంబంధించిన కరెన్సీని ఆయన దొంగలిచ్చినట్టు సతీష్ కుమార్ ఐడెంటిఫై చేశాడు. ఆయన విజిలెన్స్ ఆఫీసర్గా అక్కడ వర్క్ చేస్తున్న సమయంలో టీటీడీలో ఐడెంటిఫై చేసి దానిపై కేసు నమోదు చేస్తే తర్వాత కాంప్రమైజ్ అయింది అని చెప్పుకొచ్చారు. మరి ఏ రకంగా కాంప్రమైజ్ అయింది? విజిలెన్స్ అధికారికి అంత అథారిటీ ఉంటుందా, లేకపోతే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కానీ మిగతా థర్డ్ పార్టీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అన్న కోణంలోనే ప్రస్తుతానికైతే ఇటు సిఐడి కేసును దర్యాప్తు చేస్తుంది, అలాగే ఏసీబీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉండి దానికి సంబంధించిన హియరింగ్స్ని కూడా అటెండ్ అవుతున్నాడు సతీష్ కుమార్. ఇలాంటి సమయంలో సడన్గా ఒక్కసారిగా తను ఇటు గుత్తికి సంబంధించిన ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టు, ఆ రైల్వే స్టేషన్ నుంచి ఆయన ప్రయాణిస్తున్న సమయంలో మొత్తానికైతే తను చనిపోవడం, రైల్వే ట్రాక్పై తన దేహం దొరకడం, ఇవన్నీ ఒక రకంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా అనుమానాలను వ్యక్తపరుస్తున్నాయి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి మరి అలా ఆయన డిప్రెషన్కి వెళ్ళి బాధతో ఏమైనా చనిపోయాడు. తన భార్యకి కూడా వాట్సాప్లో ఒక మెసేజ్ని రాత్రి ఒక 4 సార్లు 1:30 4 సార్లు ఫోన్ చేసినప్పుడు తన సతీమణి ఫోన్ ఎత్తకపోవడంతో మొత్తానికైతే డిస్కంఫర్ట్ అని ఒక ఇంగ్లీష్లో ఒక మెసేజ్ని అయితే ఫార్వర్డ్ చేశాడు. డిస్కంఫర్ట్ అనేది తను పంపించాడా, ఇతరులు ఎవరైనా తన ఫోన్ నుంచి పంపించారా, తన ఫోన్లో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసు విభాగాలన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్క రకంగా ఇటు పరకామణి కేసుకి సంబంధించి మనం ఒక్కసారి చూస్తే కనుక రవికుమార్ కొన్ని కోట్లు సంపాదించాడు. ఇటు ఆంధ్ర, అలాగే ఇటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో కొన్ని కోట్లకు సంబంధించిన ఆస్తులని తాను జమ చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు వైదొలగించుకోవడానికి, ఈ కేసుని రాజీ పడడానికి ఆ కోట్ల ఆస్తులను కూడా నేను రాసిచ్చేస్తాను, స్వామివారి డబ్బే కాబట్టి స్వామివారికే నేను తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి సెటిల్ చేసుకున్నాడని చెప్పేసి కూడా వాదన ఉంది. సో మొత్తం మీద దీనిపై ప్రస్తుతానికి ఈ కేసుపై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో మాత్రం సతీష్ కుమార్, ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన సతీష్ కుమార్ చనిపోవడం ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఇది పొలిటికల్గా మరి ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారా ఏంటి అన్న కోణంలో ప్రస్తుతానికైతే దర్యాప్తు జరుగుతుంది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక పోలీస్ ఆఫీసర్ మానసికంగా మరి ఆయన డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఇలాంటి స్టెప్ ఏమైనా తీసుకొని ఉంటాడా, లేకపోతే దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా, దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.